రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై బాగా కనిపిస్తోంది. 2 రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. బుర్గంపాడు, అశ్వారావుపేట, చర్ల, పినపాక మండలాల్లో వానలు ముంచెత్తాయి. దీంతో జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు నిండింది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. నారుమడులు వేసుకునే సమయంలో వానలు కురవటంతో రైతులు శుభసూచకంగా భావిస్తున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లా కేంద్రం ఏలూరును భారీ వర్షం ముంచెత్తింది. తూర్పుగోదావరి జిల్లాను వర్షాలు ముంచెత్తున్నాయి. కాకినాడ, ఉప్పాడ లంకతో పాటు రామచంద్రపురంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ వానలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.